మీ కలలో చేపను చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? కలల శాస్త్రం ప్రకారం కలలో కనిపించే విషయాలు భవిష్యత్తును సూచిస్తాయి. ఉపచేతన మనస్సు యొక్క ఈ ఆలోచనలు నిద్రపోతున్నప్పుడు తెలిసి లేదా తెలియకుండానే వ్యక్తమవుతాయి. కలలో చేపను చూడటం కూడా చాలా సంకేతాలను ఇస్తుంది. కలలలో కనిపించే ప్రతిదానికి కొంత అర్థం ఉంటుందని డ్రీమ్ సైన్స్ నమ్ముతుంది. కొన్ని కలలు గతాన్ని ప్రతిబింబిస్తే మరికొన్ని భవిష్యత్తుకు అద్దం పడతాయి. అదే విధంగా మీరు మీ కలలో ఏదైనా జీవిని చూస్తే, కాబట్టి ఇది మీ జీవితానికి కూడా ఏదో అర్థం కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి తన కలలో ఒక చేపను చూసినట్లయితే, కాబట్టి ఇది ఆ వ్యక్తి జీవితంపై మిశ్రమ ప్రభావాలను కలిగిస్తుంది. చేపలకు సంబంధించిన కలలు కూడా ప్రతికూల సంకేతాలను ఇస్తాయి. భోపాల్ నివాసి జ్యోతిష్కుడు, వాస్తు కన్సల్టెంట్ పండిట్ హితేంద్ర కుమార్ శర్మ ఈ విషయానికి గురించి న్యూస్ 18కి వివరంగా చెప్పారు. కాబట్టి కలలో చేపలను చూడటం మన జీవితాన్ని సూచిస్తుంది. గర్భధారణ సమయంలో చేపల కలలు. గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో మీరు చాలా చేపలను చూసే కలని చూస్తారు. కనుక ఇది మీకు శుభదాయకంగా ఉండవచ్చు. ఈ కల అంటే మీ గర్భధారణ కాలం చాలా బాగా సాగుతుందని అర్థం. మీకు ఎలాంటి సమస్య ఉండదు. మొత్తం మీద ఈ కల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇది భవిష్యత్తులో మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీ కలలో పెంపుడు చేపను చూడటం. మీ కలలో అక్వేరియంలో చేప కనిపిస్తే, ఇది ఇంట్లో ఉంచినట్లయితే అది మీ బాధ్యతకు చిహ్నంగా ఉంటుంది. ఈ కల కంటే నిజ జీవితంలో మీరు రాబోయే భవిష్యత్తులో కొంత పెద్ద బాధ్యతను పొందవచ్చు. గోల్డ్ ఫిష్ కలలు కనిపించడం అంటే మీరు కొంత బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం లేదని సూచిస్తుంది. మీ కలలో ఒక జత చేపలను చూడటం. మీ కలలో ఒక జత చేపలు కనిపిస్తే, అది మీ ప్రేమ, వైవాహిక జీవితానికి మంచి సంకేతం. ఒక జత చేపలను చూడటం అంటే మీ ప్రేమికుడు లేదా జీవిత భాగస్వామితో మీ ప్రేమ పెరుగుతుందని అర్థం. గోల్డ్ ఫిష్ ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మీ కలలో గోల్డ్ ఫిష్ చూడటం అంటే మీ జీవితంలో సామరస్యం ఉంటుంది. చేపలు పట్టడం. సముద్రంలో చాలా చేపలను పట్టుకోవడం మీరు చూసినట్లయితే, ఈ కల నిజ జీవితంలో మీరు ఏదైనా చేయడంలో విఫలమవుతున్నారని సూచిస్తుంది. కానీ త్వరలో మీరు ఆ పనిలో విజయం సాధిస్తారు. మీరు చేపలు పట్టుకోవడం అనేది సంబంధానికి సంబంధించిన నిర్ణయాన్ని సూచిస్తుంది లేదా అది మీ ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు.